ఈ గుడికి ఇంకేంటంటే వేములవాడ దత్తత రామలింగేశ్వర స్వామి టెంపుల్గా పేరు కూడా వచ్చింది. ఇది వేములవాడకు సంబంధించిన దత్తత టెంపుల్గా ఉంది. ఇక్కడ కోలేటి దామోదర్ గారు ఇదంతా చేశారు. ఇక్కడ నృత్యాలు కూడా ప్రదర్శించారు. ఇంకా కాంతార గెటప్లో, ఇంకా శివుడు పార్వతి వినాయకుడు గెటప్లో కూడా ఇక్కడ కళాకారులు వచ్చి నృత్య ప్రదర్శన కూడా ప్రదర్శించారు అన్నమాట. ఈ మహాశివరాత్రి అయితే చూడడానికి కన్నుల పండగ. ఊరంతా సంబరాలు జరుపుకుంటారు. 2 రోజులు ఈ సంబరాలు జరుపుకుంటారన్నమాట. స్వామివారి ఊరేగింపు, పల్లకి సేవ, పాటలు, డ్యాన్స్లు చాలా ఘనంగా ఈ పండగ అయితే మా ఊర్లో జరుపుకుంటారు. ఇది ఎక్కడ అంటే పెద్దపల్లికి దగ్గరలోనే రాగినేడు. మీరు కూడా వచ్చి ఒకసారి దర్శించుకొని ఆ స్వామివారిని చూసి ధరించి మీ కోరికలు స్వామివారికి చెప్పి ఇంకా ఆశీర్వాదాలు తీసుకోండి. టెంపుల్లో అయితే పూజలు అయిపోయాయి. ఇంకా మేము ఈవినింగ్ వరకు ఉండలేదు, ఎందుకంటే ఇంటి దగ్గర జాగారం దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇంటికి వచ్చేసి పీటను మంచిగా అలంకరించి దీపం అయితే పెట్టుకున్నాను. ఇది నా 3rd ఇయర్ జాగారం అన్నమాట. నేనైతే లాస్ట్ 2 ఇయర్స్ ఉంది, ఇది 3rd ఇయర్ జాగారం స్టార్ట్ చేసి. అందుకే నాకు వచ్చినట్టు నేనైతే దీపం పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పీటను అలంకరించుకొని ఇంకా పీటపై అరిటాకు పచ్చను. నా దగ్గర పెద్ద అరిటాకు ఉంటే కొంచెం డ్యామేజ్ అయింది, అందుకనే 2 అరిటాకులు ఒక విస్తార్లాగా వేసి కొన్ని బియ్యం పెట్టుకొని ఈ దీపపు చిప్పలను అయితే అలంకరించుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను బిల్వదళం అంటే మారేడుదళం పెట్టి